బెనికిన కాలు బెనికినట్టే ఉండాలా? నీ కాలు సరవ్వాలి. ప్రభువా! నీవు సిలువలో ఏం చేశావు? నా వ్యాధులను తీసేసుకున్నావు. నా రోగములను తీసేసుకున్నావు. నా బాధలను తీసేసుకున్నావు. నేను నమ్ముచున్నానయ్యా. ఈ బెణికిన కాలు బెణికినట్టుగా ఉండదు. ఈ రక్షణ నేను అనుభవిస్తా. అనుదినము దేవుని బిడ్డలారా, పౌలు సింపుల్‌గా ఆ పామునంట ఆ అగ్నిలోకి జాడిచ్చేసిన తర్వాత అయినా కూడా మనుషులు అక్కడున్న వాళ్ళు ఆ ద్వీపవాసులు ఎందుకంటే ఆ పాము యొక్క పవర్ ఏంటో అలాంటి విషపురుగు ఒక వ్యక్తి చేతికి చుట్టుకుంటే సెకండ్స్‌లో ప్రాణం పోయిద్దని ఒక నమ్మకం ఉంది ఆళ్ళకి. దాని పవర్ అలాంటిదే. వాళ్ళు చెయ్యి వాసిద్దేమో అని చూస్తున్నారంట. పడిపోతాడు వీడు తప్పకుండా అయిపోతది. చెయ్యి వాసిద్ది. చెయ్యి వాసిద్ది. ఈయనకి ఏమీ కాల. వెంటనే ఏం చేశారు చెప్పండి? అదే మనుషులు ఆ! మీకు గుర్తులేదా ఆ సందర్భము? అపోస్తుల కార్యములు ఒకసారి 28 అధ్యాయము 4 వచనం నుండి చూడండి. 3 నుంచి చదవండి. ద్వీపవాసులు అప్పుడు పౌలు ఆ ద్వీపవాసులు ఆ! 4 వచనం. సరే చదవండి. ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు. చూసారా ఎంత మాట అన్నారో? వీళ్ళు చూసారండి? వీళ్ళు ఎప్పుడన్నా చూసారా పౌలు హత్య చేయటం? దేవుని బిడ్డలారా ఒకసారి ఇటు చూడండి. పౌలు హత్య చేయటం చూసారా? చూడండి. అసలు ఫస్ట్ టైం ఈ ద్వీపానికి వెళ్ళింది. ఈ టైటిల్ ఎందుకు ఇస్తున్నారు ఆయనకి? ఒకప్పుడు దేవుని నమ్మని బిడ్డలను ఆయన హింసించాడనే స్టోరీ వేరు. వీళ్ళకి ఏం తెలియదు. ఎప్పుడైతే ఈ విషపురుగు ఆయన చేతిని పట్టుకుందో నిశ్చయంగా ఈ మనుష్యుడు నరహంతకుడా. ఇతడు ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను ఆహా, న్యాయమాతనిని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొన్రి. ఆ, ఎక్కడి నుంచి తప్పించుకున్నాడంటే ఈయన సముద్రం అసలు సముద్రంలో నుండి ఈయన ఒక్కడే తప్పించుకున్నాడా? అందరిని తప్పించాడా? అది కూడా తెలియదు. మళ్ళీ ఆ స్టోరీ అంతా మనం ఇప్పుడు యాడ్ చెప్పుకుంటాం. ఆ ధోనిలో ఉన్న 272 మంది రక్షింపబడటానికి కారకుడు పౌలు. వాళ్ళందరికీ ఒక్కరికి కూడా ఏ కీడు రాదని దేవుడు ప్రత్యక్షమై ఆయనకి చెబితే ఈయన అందరికీ చెప్పాడు ఆ మాట. మీలో ఏ ఒక్కరికి ప్రాణహాని జరగదు. కాకపోతే దోణి మాత్రము ఒక ద్వీపానికి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఎవ్వరికి ఏమి కాదని అంతా జరిగే స్టోరీ అంతా చెప్పేశాడు. ఆ నావికుడు, ఆ లోపలున్న ఆ సైన్యము అందరికి అర్థమైంది. ఈయన దైవజనుడు. దేవునికి స్తోత్రం చెల్లించండి.